అటువంటి పెద్దలు ప్రతాపన్న, శ్యామన్న, శివ, మా చెన్నన్న ఎవరైనా కూర్చుంటారా ఇక్కడ, పురుషోత్తం బాలరాజు గారు, అదేవిధంగా పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. మనందరికీ తెలుసు, మన ప్రాంతంలో బైపాస్ రోడ్ వచ్చిన తర్వాత కొత్తూరు కాడ, పెంజల్ల, జేపీ దర్గా, మేకగూడ, చెటాన్పల్లి, బూరుగుల అంటే ఈ ప్రాంతాలలో బ్లాక్ స్పాట్ అంటే బాగా యాక్సిడెంట్లకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో జితేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోలేకపోయారు. కాబట్టి పోయిన సంవత్సరం ఈ పెంజల్ల రోడ్డు, జేపీ దర్గా రోడ్ కాడ యాక్సిడెంట్లు అయితే పోలీసు వాళ్ళు దాన్ని బార్గేట్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఉంటే నేనే స్వయంగా సీఎంని కలిసి పీడీని, ప్రాజెక్టు NS7 నేషనల్ అథారిటీ పీడీని కలిసి, ముఖ్యమంత్రి గారు అప్పుడే ఢిల్లీలో ఉన్నారు, ఈ యొక్క కార్యక్రమం ఈ అండర్ ప్రాసెస్ నిర్మాణం చేయకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ అండర్ ప్రాసెస్ జేపీ దర్గా కాడ పెద్దది 1.5 కిలోమీటర్న్నర అండర్ ప్రాసెస్ వస్తుంది. రెండవది చెటాన్పల్లి, ఇప్పుడు దూస్కల్ చెటాన్పల్లి ఉందిగా, ప్రతాపన్నలో పోయేదాన, అదొకటి, బూరుగుల కాడ ఒకటి. ఇవి అండర్ ప్రాసెస్. 3 అండర్ ప్రాసెస్ అంటే దాదాపు 1.5 కిలోమీటర్న్నర అండర్ ప్రాసెస్ బ్రిడ్జిలు వస్తున్నాయి. ఇవి 3 కలిసి దాదాపు 100 కోట్ల రూపాయలు. మిగతాది 6 వేస్, కొద్దిగా మన కొత్తూరు వరకు 6 వేస్ కూడా అయిపోయింది, అది కూడా చేస్తారు. మిగతాది ఎక్స్టెన్షన్ అంతా కర్నూలు వరకు చేస్తున్నారు. సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ అంతా చేసిరు. సెకండ్ ఫేజ్లో కూడా చిన్న చిన్న అవసరమైన చోట మళ్ళీ ఒక బ్రిడ్జిలో 7 అవసరం ఉంటే 6 వేల ఈ 6 లైన్ల రోడ్లు వేసేటప్పుడు ఇంకేమన్నా అవసరం ఉన్న చోట, ఉదాహరణకు మేకగూడ చివరస్తుంది, ఆడ కూడా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు. ఇంత పెద్ద బ్రిడ్జిలు కావు. మన పెంజల్ల కాడ కూడా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు. అంటే ఇది ప్రజలకు ప్రమాదవశత్తు నివారణ చేయడానికే ఈ అండర్ ప్రాసెస్ కూడా రావడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ 3 బ్రిడ్జిలు కూడా అండర్ ప్రాసెస్ కట్టబోతూ ఉన్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్, మార్చ్ ఎండింగ్ అన్నా, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నా టెండర్ ఫార్మాలిటీస్ కూడా అయిపోయినాయి, మంజూరు కూడా అయిపోయినాయి. కాబట్టి మన ప్రాంతానికి ఇవాళ ఒక దిశ మారబోతూ ఉంది. ఒకటి ప్రమాదవశత్తు జరగకుండా నివారించడానికే ఈ అండర్ ప్రాసెస్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వచ్చే నెల ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ పనులు కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. చాలా ఇబ్బందులు చేసారు టెక్నికల్ అంటే. పోయిన ప్రభుత్వంలో కొందరు ROB వాస్తవానికి ప్రతాపన్న ఉన్నప్పటి సంది అయింది, ప్రపోజల్ అయింది. నాకు తెలిసి జితేందర్ రెడ్డి గారు శాంక్షన్ కూడా అయింది, జితేందర్ రెడ్డి గారు MP ఉన్నప్పుడు ఫైనల్ కూడా అయింది నాకు తెలిసి. అయితే దాన్ని కొన్ని కాలయాపన చేయలేకపోయారు. పోయిన గవర్నమెంట్ దాన్ని ఏం చేసారు, వీళ్ళు శాంక్షన్ చేసిన దాన్ని ఒకటే అంటే ఇప్పుడు మీరు కూడా సాధారణ పౌరులాగా ఆలోచన చేయండి. వై జంక్షన్ కావాలా, ఇట్లా కావాలా, టెక్నికల్ అంతేనా, వాళ్ళు అట్లా చేయలే, ఇట్లా మలిపిరు టెక్నికల్గా. అంటే అప్పుడు టెక్నికల్ రైల్వే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అడిగినా మన స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు కాదు, అట్లా కాదు ఎమ్మెల్యే గారు ఇట్లా చేయాలంటే నో అట్లా కాదు, ఇట్లా చేయాలంటే అది అట్లా చేసిరు. కాబట్టి మళ్ళీ ప్రజలందరూ నా దగ్గరకు వచ్చారు, అక్కడ ప్రాంతం ఉన్నోళ్ళు వచ్చారు. అసలు మనకు అప్రోచ్ బైపాస్కి వెళ్ళి షాద్నర్కి అప్రోచ్, కానీ ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఉన్నాయి, ఇక్కడ చెటాన్పల్లి ఉంది, ఇక్కడ దూస్కల్ ఉంది, ఇక్కడ జేపీ దర్గా ఉంది, ఇక్కడ గిది పెడతారా మీరు, గిది పెడతారా అంటే నేను కూడా జల్దీ స్పందించిన, లే నేను డబ్బులు చేపిస్తా, దీనికి ప్రతాప్ అన్న కూడా చెప్పాడు. అప్పుడు మనం ఎట్లా చెప్పినామో అట్లా చెప్పారు శంకర్, ఎందుకు ఇదంటే నేను కూడా చాలా ప్రయత్నం చేసి అప్పుడు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ 97 కోట్లు, ఇప్పుడు దానికి అదనంగా 84 కోట్లు అవుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ భరించాలి, మేము కేంద్ర బడ్జెట్ మేము భరించమని రైల్వే నిలయం వాళ్ళంటే నేను స్టేట్ గవర్నమెంట్లో
ఇది ఎట్లనన్నా కావాలని చెప్పి సీఎంతో అసరెన్స్ ఇప్పించిన, నేను కూడా ఫైనల్కి తెచ్చిన, సీఎం దగ్గర సంతకానికి ఉన్నది. అంటే ఒక్కొక్క ఫైల్ క్లియరెన్స్ చేస్తున్నారు.